గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. లాస్ట్ క్లాస్లో మనము న్యాయ నిబంధనల గురించి తెలుసుకున్నాం. టుడే క్లాస్ వచ్చేసి పార్ట్ 12లోని న్యాయ నిబంధనల న్యాయ సంబంధిత నిబంధనలు. సో ఇందులో వచ్చేసి కొన్ని కేసులలో ప్రాక్టీస్ చేయడానికి న్యాయవాది, కొన్ని కేసులలో ప్రాక్టీస్ చేయడానికి న్యాయవాదులకు హక్కు. అపాయింట్ డేకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కింది న్యాయస్థానాలలో ప్రాక్టీస్ చేయడానికి న్యాయవాది నమోదు చేసుకున్న వ్యక్తి అపాయింట్ డే నుండి 1 సంవత్సరం కాలం పాటు ఆ న్యాయస్థానాలలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. న్యాయస్థానానికి సంబంధించిన అధికారాలు, పరిధి తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ చట్టాలలో నిబంధనలు ఇతర చట్టంలో ఉన్న నిబంధనల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ చట్టంలోని నిబంధనలే వర్తిస్తాయి. సమస్యలను తొలగించే అధికారం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సమస్యలను తొలగించే అధికారం. ఈ చట్టంలోని నిబంధనలను అమలు చేసే క్రమంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ఆ ఇబ్బందులను అధిగమించడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయవచ్చు. వీటికి సంబంధించిన కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, షెడ్యూల్స్, సెక్షన్స్. సో డిస్కస్ చేద్దాం. షెడ్యూల్ 1 సెక్షన్ 3 గురించి. షెడ్యూల్ 1 సెక్షన్ 13. ఇక్కడ వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజ్యసభలో ఉన్న 18 సభ్యులలో 7 సభ్యులను తెలంగాణకు కేటాయించే విధానాన్ని తెలియజేశారు. నెక్స్ట్ షెడ్యూల్ 2 సెక్షన్ 13. షెడ్యూల్ 2 సెక్షన్ 13. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఉత్తర్వులు 2008కి సవరణలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25వ లోక్సభ స్థానాలకు ఎస్సీకి 4, ఎస్టీకి 2 రిజర్వేషన్లు చేయబడ్డాయి. సో రాష్ట్రంలో వరుస సంఖ్యలో 24వ వరుసలలో తమిళనాడు ఉంటుంది. 25వ వరుసలో తెలంగాణ రాష్ట్రానికి చేర్చారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 17 లోక్సభ స్థానాల్లో తెలంగాణ సంబంధించినవి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 17 లోక్సభ స్థానాలను, సో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో ఎస్సీకి 3,
ఎస్టీకి 2 రిజర్వేషన్లు చేయబడ్డాయి. అది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు. ఈ అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీకి 29, ఎస్టీకి 7 రిజర్వేషన్లు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 119 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎస్సీకి వచ్చేసి 19, ఎస్టీకి వచ్చేసి 12 రిజర్వేషన్లు చేయబడ్డాయి. ఇది షెడ్యూల్ 2లో సెక్షన్ 13. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి షెడ్యూల్ 3 సెక్షన్ 24. షెడ్యూల్ 3 సెక్షన్ 24. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నియోజకవర్గాలుగా పేర్కొన్నారు. షెడ్యూల్ 4 సెక్షన్ 22(2). ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులను తెలంగాణలోని శాసన మండలి సభ్యులను పేర్కొన్నారు. సెక్షన్ 5 షెడ్యూల్ 5 సెక్షన్ 28. తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలను సూచిస్తారు. షెడ్యూల్ 6 సెక్షన్ 29. తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ తెగలను సూచించారు. షెడ్యూల్ 7 సెక్షన్ 52. ప్రొవిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్, బీమా ఫండ్ల గురించి చెప్పారు. సింకింగ్ ఫండ్, గ్యారంటీ రిసెప్షన్ ఫండ్, రిజర్వ్ ఫండ్ల గురించి తెలిపారు. ఇతర నిధుల గురించి తెలిపారు. షెడ్యూల్ 8 సెక్షన్ 59. ఇక్కడ పింఛన్ చెల్లింపు బాధ్యత గురించి తెలియజేశారు. నెక్స్ట్ సెక్షన్ షెడ్యూల్ 9 సెక్షన్ 68-71 ప్రభుత్వ కంపెనీలు మరియు కార్పొరేషన్ జాబితాల గురించి పేర్కొన్నారు. షెడ్యూల్ 12 సెక్షన్ 92. ఇక్కడ వచ్చేసి బొగ్గు, చమురు, సహజ వాయువు, విద్యుత్తుల గురించి పేర్కొన్నారు. షెడ్యూల్ 13 సెక్షన్ 93. సో ఇక్కడ విద్యను చేర్చబడ్డారు.
సో ఆంధ్రప్రదేశ్ జాతీయ ప్రాధాన్యం ఉన్న విద్యా సంస్థలు స్థాపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలు తీసుకుంటుంది. అఖిల భారత వైద్య విద్యా సంస్థ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల, తెలంగాణ ఒక గిరిజన విద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ఒక గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. తెలంగాణకు ఉన్నత ఉద్యానవన అంటే హార్టికల్చర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్లోని రాజపట్నంలో భారీ ఓడరేవు నిర్మిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో సమగ్ర ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని సమగ్ర ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ల నిర్మాణానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ ఏర్పాటు చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ఢిల్లీ, ముంబై పారిశ్రామికంగా కారిడార్లకు మాదిరిగానే విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోని విమానాశ్రయాల అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తరింపజేయడానికి చర్యలు తీసుకుంటుంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు చేస్తుంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మెట్రో రైల్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు, రైలు మార్గాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి హైదరాబాద్, తెలంగాణ ముఖ్య నగరాలలో రైలు, రోడ్డు మార్గాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇవన్నీ ఈరోజు మౌలిక సదుపాయాల ఏర్పాట్ల గురించి మరియు ఒక సెక్షన్ల మధ్య సమస్యలను తొలగించే అధికారం గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్డ్ టు ద విభజన చట్టంలోని కేంద్ర ప్రభుత్వం 2 సవరణలు చేసింది. ఆ సవరణల గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.